హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ సతీష్ చింతం. ఈరోజు బడ్జెట్ విశేషాలు చూద్దాం. ఈరోజు బడ్జెట్లో చెప్పుకోదగిన విషయం ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అన్నట్టు. ఎందుకంటే 12 lakhs వరకు ఎవరికైతే ఇన్కమ్ ఉంటుందో వాళ్ళకి జీరో ట్యాక్స్. అంటే దీంట్లో ఒకసారి క్లియర్గా చూద్దాం. మనం ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకు 0 to 4 lakhs ఈ స్లాబ్స్ అబ్జర్వ్ చేస్తే 0 to 4 lakhs వరకు జీరో ట్యాక్స్ ఉంటుంది. 4 to 8 lakhs వరకు 5% ఉంటే, 8 to 12 lakhs 10%, 12 lakhs to 16 lakhs 15%, 16 to 20 lakhs 20%, 20 to 24 lakhs 25%, అబౌవ్ 24 lakhs అయితే మనకు 30% అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఏంటంటే 12 lakhs వరకు జీరో ట్యాక్స్ అంటున్నారు కదా, ఇక్కడ 10% అనేది ఉంది కదా అని అంటున్నారు. సో ఇక్కడ క్లియర్గా ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనము, సో ఒక ఎగ్జాంపుల్, ఒక రాజు శాలరీ అనేది 12 lakhs వరకు ఉన్నది. సో రాజు శాలరీ 12 lakhs ఉంటే 0 to 4 lakhs వరకు జీరో ఉంటుంది ట్యాక్స్ అనేది. 4 to 8 lakhs వరకు 20,000 ఉంటుంది. ఇక్కడ 20,000 ఉంటుంది. 8 to 12 lakhs అంటే 4 lakhs, 4 into 10, సో 40,000. సో టోటల్ ట్యాక్స్ ఎంత వచ్చేసి ఇక్కడ మనకు 60 lakhs. 60 lakhs ఒకటి మనకు రిబేట్ మీన్స్ ఏంటంటే లైక్ డిస్కౌంట్ అన్నట్టు. మన గవర్నమెంట్ ఇచ్చింది ఏంటంటే రిబేట్ ఇవ్వడం జరిగింది. 60,000 మ్యాక్సిమం లిమిట్ ఏంటంటే, మ్యాక్సిమం లిమిట్ 60,000 అనేది ఇవ్వడం జరిగింది. సో మనకి ట్యాక్స్ ఎంత, టోటల్ ట్యాక్స్ ఎంత పడింది, 60,000 పడింది. రిబేట్ ఎంత ఇవ్వడం జరిగింది, గవర్నమెంట్ 60,000 ఇవ్వడింది. టోటల్ అంటే ట్యాక్స్ లిబిలిటీ ఎంత మనకు అంటే జీరో ట్యాక్స్ అనేది మనకు పడుతుంది. అంటే ఇక్కడ రిబేట్ అనేది డిస్కౌంట్. మనకు టోటల్ ట్యాక్స్ అనేది 12 lakhs వరకు 60,000 పడితే, దాంట్లో రిబేట్ అనేది 60,000 పడుతుంది. అంటే లాస్ట్కి ఏంటి, జీరో ట్యాక్స్ అనేది పడుతుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనకు 0 to 4 lakhs వరకు 12 lakhs కంపేర్ చేద్దాం. 12 lakhsకి ఒక 16 lakhs, ఒక 12 lakhs ఎంప్లాయీ, 16 lakhs ఎంప్లాయీ ఉన్నారు. 0 to 4 lakhs వరకు జీరో ట్యాక్స్ ఉంటుంది. 4 to 8 lakhs వరకు ఏంటంటే 20,000 అంటే 5% ఇంటూ 4 lakhs అంటే 4 to 8 lakhs 4 lakhs కాబట్టి దాంట్లో 5% ఎంత, 4 lakhsకి 20,000. ఓకేనా. నెక్స్ట్ 8 to 12 lakhs ఎంత, 4 lakhs ఇంటూ 10% ఎంత, 40,000. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏంటంటే 12 lakhs వరకు ఎంత పడుతుంది, 60,000 పడుతుంది. ఇక్కడ 12 lakhs వరకు మనకి ఎంత, 60,000 అనేది ట్యాక్స్ పడితే 60,000 మనకి రిబేట్ ఎంత మనకు మ్యాక్సిమం ఇచ్చే రిబేట్ ఎంత, గవర్నమెంట్ ఎంత, 60,000 ఇస్తుంది. సో ఇక్కడ 60,000 కొడితే మనకి జీరో ట్యాక్స్ పడుతుంది. ఇక్కడ ఇంకొక ఎంప్లాయీ ఉన్నారు, ఇక్కడ 16 lakhs ఉన్నది. మనకు 0 to 4 lakhs ఎంత, జీరో ట్యాక్స్ పడుతుంది. 4 to 8 lakhs 4 into 5 20,000. 8 to 12 lakhsకి ఎంత పడుతుంది, 40,000 పడుతుంది. 12 to 16,000కి ఎంత, 60,000 పడుతుంది. అంటే 16 lakhs కాబట్టి 16 lakhs వరకు 60,000 పడుతుంది. టోటల్ ఎంత, 1.20 lakhs పడుతుంది. వాళ్ళకి ఎంత పడుతుంది ఇప్పుడు అంటే ఇక్కడ 16 మరి 12 lakhs కదా, 12 lakhs అంటే 16 lakhs నుండి 12 lakhs తీసేస్తే మనకు 4 lakhsకి మనకు పడాలి కదా, 4 lakhsకి జీరో ట్యాక్స్. అలా ఉండదు. ఏంటంటే ఇక్కడ మనకు టోటల్ దీని మీద అంటే 16 lakhs మీద పడుతుంది. అంటే 0 to 4 lakhs వరకు ఏముండదు. 4 to 8 వరకు 28,000 ఉంటుంది. 8 to 12 lakhs వరకు 40,000 ఉంటుంది. 12 to 16 lakhs వరకు ఏంటంటే 16,000 అంటే 60,000 ఉంటుంది. టోటల్ ఎంత మనకు 1.20 అంటే 1,20,000 అనేది మనకు ట్యాక్స్ అనేది పడుతుంది. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకు 8 lakhs, ఇక్కడ 8 lakhs ఉంది కదా, ఇక్కడ 8 lakhsకి మనకు ఇంతకుముందు 30,000 అనేది మనకు ట్యాక్స్ పడేది. ప్రజెంట్ ఎంత పడుతుంది, ఈ స్లాబ్ ప్రకారం 20,000 పడుతుంది. ఎంత బెనిఫిట్ పొందుతున్నాం, 10,000 అనేది బెనిఫిట్ పొందుతున్నాం లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే. రిబేట్ ఎంత మనకు, 20,000 రిబేట్ అవుతుంది. టోటల్ బెనిఫిట్ ఎంత మనకు, 30,000 కదా. అంటే ఇప్పుడు ప్రజెంట్ దాంతో కంపేర్ చేస్తే మనకు 30,000 అనేది మనకు బెనిఫిట్ పొందుతున్నాం. ఇక్కడ రిబేట్ ఎంత, 20,000 పడుతుంది. ఎందుకంటే రిబేట్ ఎంత, 20,000 డిస్కౌంట్ అవుతుంది. అంటే 20,000 - 20,000 మనకు జీరో ఉంటుంది. ఇక్కడ 9 lakhs, ఇక్కడ 10 lakhs చూద్దాం. 10 lakhsకి మనకి ఎంత, ఇంతకుముందు 50,000 పడేది. ఇప్పుడు ప్రజెంట్ ఎంత, 40,000 పడుతుంది. సో ఇప్పుడు ఎంత బెనిఫిట్ ఎంత పొందుతున్నాం అంటే, కంపేర్ టు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే 10,000 అనేది బెనిఫిట్ పొందుతున్నాం. ఇప్పుడు 40,000 కదా, ఇప్పుడు 40,000 అంటే మనకు 40,000 అనేది ప్రజెంట్ పడుతుంది. దాంట్లో మనకు రిబేట్ ఎంత, మ్యాక్సిమం 60,000.
60,000 మైనస్ 40,000 అంటే ఇంకా 20,000 మిగులుతుంది. సో ఎంత జీరో, మనకి ఎంత రిబేట్ జీరో. సో బెనిఫిట్ ఎంత 50,000 అనేది బెనిఫిట్ పొందుతున్నాం. అంటే లాస్ట్ ఇయర్ మనకు 50,000 వచ్చేది కదా, 50,000 పడేది, ఇప్పుడు అదంతా బెనిఫిటే కదా. సో ఇది బెనిఫిట్. నెక్స్ట్ ఇక్కడ 12 lakhs చూద్దాం. 12 lakhs ఇంతకుముందు ఎంత 80,000 పడేది 12 lakhsకి, బట్ ఇప్పుడు ఎంత ఈ స్లాబ్ ప్రకారం మనకు 60,000 పడుతుంది. 60,000 అంటే కంపేర్ టు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే మనకు ఎంత 20,000 అనేది మనకు సేఫ్ అవుతుంది. ఈ 20,000 అంటే ఇప్పుడు ప్రజెంట్ 60,000 పడుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఇది ప్రజెంట్ ప్రపోజల్ 60,000, ఇప్పుడు రిబేట్ ఎంత పడుతుంది మనకు 60,000 రిబేట్ ఇస్తుంది. సో 60,000 మైనస్ 60,000 ఎంత జీరో రిబేట్, అంటే సో ఇక్కడికి జీరో అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు 16 lakhs అబ్జర్వ్ చేస్తే 1,70,000 ఏమో ఇంతకుముందు పడేది, ఇప్పుడు ఎంత 1,20,000 అనేది ఇప్పుడు పడుతుంది. మనకు బెనిఫిట్ ఎంత 50,000 అనేది లాస్ట్ ఇయర్ కంపేర్ తోటి ఇప్పుడు మనకు 50,000 అనేది బెనిఫిట్ పొందుతున్నాం. అంటే 1,20,000 అంటే టోటల్ బెనిఫిట్ ఎంత 1,20,000 అనేది బెనిఫిట్ పొందుతున్నాం. ఈ 1,20,000 అనేది బెనిఫిట్ పొందుతున్నాం కాబట్టి అంటే ఇది ఏమో మనకు టోటల్ బెనిఫిట్. అంటే 50,000 అనేది ఇక్కడ మనకు ఈ లాస్ట్ ఇయర్ తోటి కంపేర్ చేస్తే ఇంత పడుతుంది. బట్ ఏంటంటే ఇప్పుడు మనకు 1,20,000 మాత్రమే పడేది, ఇంతకుముందు 1,70,000 పడేది, ఇప్పుడు 1,20,000 అనేది పడుతుంది. సో ఇప్పుడు ఇంతకుముందు 15 lakhs వరకు మాత్రమే ఎబో అయితే ఇంత ఉండేది 30%, బట్ ఇప్పుడు ఏంటంటే 24 lakhsకి పెంచడం జరిగింది. ఎబో 24 lakhs అయితే మనకి ఈ 3 lakhs అనేది పడుతుంది. ఇంతకుముందు ఎంత పడేది మనకు ఈ 4,10,000 అనేది ఇంతకుముందు పడితే, ఇప్పుడు ఏంటంటే ఈ 3 lakhs మాత్రమే మనకు ఈ ప్రజెంట్ స్లాబ్స్ ప్రకారం మాత్రమే మనకు ట్యాక్స్ పడుతుంది. ఇది క్లియర్ అండి. ఒకసారి ఈ బడ్జెట్లో ఏంటంటే మనకు మెయిన్గా ఫోకస్ చేసిన విషయాలు ఏంటంటే అంటే సీనియర్ సిటిజన్స్కి ఇంతకుముందు ఏంటంటే బెనిఫిట్ ఏంటంటే 50,000 ఉండేది, దాన్ని 1 lakh పెంచడం జరిగింది ఆ బెనిఫిట్ అనేది. అయితే ఈ టీడీఎస్ థ్రెషోల్డ్ అంటే రెంట్స్ పైన వచ్చే ఉంటుంది కదా, అది రెంట్, అది ఏంటంటే ప్రజెంట్ ఏంటంటే 2.4 lakhs వరకే ఉండేది ఆ బెనిఫిట్ అనేది, ఇప్పుడు దాన్ని ఏంటంటే 6 lakhs పెంచడం జరిగింది. సో ఇంకోటి ఏంటంటే హోమ్స్ పైన ద యాన్యువల్ వాల్యూ ఆఫ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ అనేది ఇంతకుముందు ఒకటే ఉండేది, బట్ ఇప్పుడు ఏంటంటే వాటిని 2కు పెంచడం జరిగింది. సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీస్ అనేది 1 నుండి 2కు పెంచడం జరిగింది. నెక్స్ట్ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే మార్కెట్ పైన ద క్యాపెక్స్ టార్గెట్ ఆఫ్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ 25లో ద కట్ రేట్ అంటే 11.1 lakh crore నుండి 10.18 lakh crore అనేది తగ్గించడం అనేది, అంటే ఇది తగ్గించడం అనేది ఈ క్యాపెక్స్ తగ్గించడం అనేది మార్కెట్కి అనేది గుడ్ సైన్ కాదన్నట్టు. సో మెయిన్గా ఫోకస్ చేసిన అంటే ఈ బడ్జెట్లో మనకు మెయిన్గా గవర్నమెంట్ ఫోకస్ చేసిన ఏంటంటే డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయడం జరిగింది. సో ఆ డెవలప్మెంట్ సెక్టార్స్ ఏంటంటే అగ్రికల్చర్ సెక్టర్ ఒకటి, ఎంఎస్ఎంఈ సెక్టర్ ఒకటి, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ మీద మేజర్గా మనకు ఫోకస్ చేయడం జరిగింది. ఇక్కడ మేజర్ సెక్టార్స్ ఇక్కడ చూస్తే మనకి ఏంటంటే కన్స్ట్రక్షన్ లాస్ట్ 1 weekలో అబ్జర్వ్ చేస్తే మనకు చాలా ఇంక్రీజ్ అయిన సెక్టార్స్ కూడా అవే ఉన్నాయి. మనకు బడ్జెట్లో కూడా బూస్టప్ ఇచ్చిన సెక్టార్స్ కూడా అవే. సో కన్స్ట్రక్షన్ సెక్టర్ లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే మనకు లాస్ట్ వీక్ కంపేర్ చేస్తే మనకు 9% అనేది పెరగడం జరిగింది. ఇక్కడ ఈ సెక్టర్ అనేది 9%, కన్స్ట్రక్షన్ సెక్టర్ అనేది 9% ఇంక్రీజ్ అవుతే కన్జంప్షన్ ఎఫ్ఎంసీజీ సెక్టర్ అనేది 4.69% అనేది ఇంక్రీజ్ కావడం జరిగింది. నెక్స్ట్ ఆటోమొబైల్ సెక్టర్ అనేది 3.49% అనేది ఇంక్రీజ్ కావడం జరిగింది. అంటే కన్స్ట్రక్షన్ సెక్టర్ ఒకటి, కన్జ్యూమర్ గూడ్స్ ఎఫ్ఎంసీజీ సెక్టర్ ఒకటి, ఆటోమొబైల్ సెక్టర్ అనేది ఈ సెక్టర్స్ అనేది సో అంటే కమింగ్ డేస్లో కమింగ్ మంత్స్లో ఏంటంటే గ్రోత్ ఉండే సెక్టర్స్ అనేది ఇవి మెయిన్గా. ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనం ఇక్కడ ఫస్ట్ ఎఫ్ఎంసీజీ సెక్టర్ చూస్తే మనకు లాస్ట్ ఆల్ టైమ్ హై నుండి ఇక్కడ ఆల్ టైమ్ హై నుండి మనకేంటంటే 17% ఆల్మోస్ట్ 18% అనేది ఫాల్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఏదైతే ఈ 54,700 ఈ లెవెల్ నుండి మేజర్గా సపోర్ట్ తీసుకొని అప్సైడ్ వెళ్ళడం జరుగుతుంది. ఇది ఇక్కడ మనకు ఒక రెసిస్టెన్స్ అనేది కనబడుతుంది, ఈ లెవెల్ అనేది మనకు రెసిస్టెన్స్ లెవెల్ అనేది కనబడుతుంది. సో ఈ లెవెల్ అనేది బ్రేక్ చేసి అప్సైడ్ వెళ్తే మాత్రం ఏంటంటే మనకు అప్సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ అనేది ఉంది. పొటెన్షియల్ గ్రోత్ ఉండడం వల్ల ఈ సెక్టర్లో కూడా పొటెన్షియల్ గ్రోత్ ఉండడం వల్ల ఏంటంటే అప్సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇది మెయిన్గా సెక్టర్ అండి, అంటే ఇది అప్సైడ్ వెళ్ళడానికి పొటెన్షియల్ ఉన్న సెక్టర్ ఇది ఎఫ్ఎంసీజీ సెక్టర్.
నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే ఆటోమొబైల్ సెక్టర్ కూడా ఆల్మోస్ట్ 21% అనేది ఫాల్ కావడం జరిగింది. ఆల్ టైమ్ హై నుండి 21% అనేది మనకు ఫాల్ కావడం జరిగింది. ఈ సెక్టర్ కూడా ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే పొటెన్షియల్ గ్రోత్ ఉన్న సెక్టర్ కాబట్టి ఈ సెక్టర్ కూడా మనకు ఈ కమింగ్ మంత్స్లో అంటే కమింగ్ డేస్లో మనకు అప్సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది అన్నట్టు. సో దీస్ లెవెల్స్ ఆర్ అంటే 24,000 to 24,500 ఈ లెవెల్ అనేది మనకు మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. ఒకవేళ ఇది క్రాస్ చేసి పైకి వెళ్తే మాత్రం పొటెన్షియల్ అప్సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ నుండి ఒక ప్యాటర్న్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మనకు కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్. సో ఇక్కడ నుండి ఈ లెవెల్ అనేది మనకు 24,000 లెవెల్ అనేది క్రాస్ అయితే మాత్రం మనకు పొటెన్షియల్ అప్సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. అది అంటే ఆటో సెక్టర్ కూడా మంచి బూస్టప్ ఉండడం వల్ల బడ్జెట్లో ఇది గ్రోతింగ్ సెక్టర్. నెక్స్ట్ రియాలిటీ సెక్టర్, కన్స్ట్రక్షన్ సెక్టర్ కాబట్టి ఇది కూడా ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై నుండి 27 అంటే ఆల్మోస్ట్ 27-28% అనేది ఫాల్ కావడం జరిగింది. ఈ లెవెల్ నుండి సపోర్ట్ తీసుకొని ఎగ్జాక్ట్లీ ఈ లెవెల్ నుండి మళ్ళీ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళడం జరుగుతుంది. ఒకవేళ ఈ లెవెల్ అనేది క్రాస్ చేసి అప్ సైడ్ వెళ్తే మాత్రం పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇది కూడా ఈ సెక్టర్ కూడా లుకింగ్ గుడ్ కాబట్టి అంటే బాగుండే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ 3 సెక్టర్స్ అనేది కమింగ్ డేస్లో ఒక గ్రోతింగ్ సెక్టర్ కాబట్టి 3 సెక్టర్స్ మీద ఫోకస్ చేయొచ్చు. సో ఇది బడ్జెట్ యొక్క మెయిన్ హైలైట్స్ అండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.